శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో ప్రజలకు సుపరిపాలన అందించాలని ప్రభుత్వం నుంచి మంజూరైన ఎటువంటి నిధులైనా దుర్వినియోగం కాకుండా సక్రమంగా వినియోగించి ప్రజలకు అవసరమైన అనుగుణమైనటువంటి సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. నిన్నటి రోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో పలు పత్రికల్లో నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై పూర్తి వివరణ అందించారు. కౌన్సిల్ సమావేశంలో సబ్జెక్టు నంబర్ 5లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ త్రూ ఎయిర్ ట్యాంకర్ టు అన్సర్వ్డ్ ఏరియాస్ వార్డ్ నెంబర్ 1 to 19 ఒకటి 20 to 38 వార్డు సంబంధించి ఒక 80 లక్షల దాకా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం ఒక సబ్జెక్టు ఎరక నిమిత్తం ఉంచడం. ఏంటంటే సబ్జెక్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ గారికి ఇన్ఫర్మేషన్ కోసం ఉంచడం. అంటే దీంట్లో ఉండేటువంటి ట్యాంకర్ల కోసము మేము నీటి సరఫరా కోసము 80 లక్షలు ఏదో దుర్వినియోగం చేస్తున్నట్ల కొన్ని పత్రికలు రాశారు. అది పూర్తిగా వాస్తవం లేదు. దానికి పూర్తికి సంబంధించిన వివరణ మీకు ఇవ్వబోతున్నాము. ఇది గతంలో అడ్వాన్స్ సీజనల్ కండిషన్స్ అని కరోనా నిధుల కింద దాదాపు 3,68 లక్షల వర్షాభావం పరిస్థితులు ఉన్నప్పుడు మున్సిపాలిటీల ప్రజలు నీటి సరఫరా కోసం వినియోగించుకోవచ్చు అనేసి 3,68 లక్షలు శాంక్షన్ అయింది. దాని తర్వాత 1,97 ఒక 2 సబ్జెక్టులు మనకు వాడుకం వచ్చాయి. దాన్ని 23/2024లో కౌన్సిల్లో దీనికి కూడా ఈ సబ్జెక్టు ఆమోదించబడింది. అయితే ఆ రోజు నీటి సరఫరా అన్నప్పుడు ఆ సంవత్సరం కాలంలో ఏదైనా వర్షాభావ పరిస్థితులు వస్తే దానికోసం ట్యాంకర్ల ద్వారా మనం నీటి సరఫరా చేయొచ్చు అనే దానికి సంబంధించి ప్రభుత్వ యొక్క నిబంధనల మేరకు చేయాలని ఒక రకంగా అది కౌన్సిల్లో పొందుపరిచారు. అప్పుడు పూర్తిగా కూడా డీటెయిల్డ్గా అది నీటి సరఫరా అనే కానీ ట్యాంకర్ల ద్వారా అనే మాట ఇక్కడ వాళ్ళు. అయితే ఇటీవల మనం ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కౌన్సిల్ వారికి దృష్టి తీసుకెళ్ళాలని డీటెయిల్స్ మనం ఈరోజు ఈ కౌన్సిల్లో పొందుపరచడం జరిగింది. అంటే ఈ 3,68 లక్షలు ఏ రకంగా వాడుకోవచ్చని గతంలో అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనని కౌన్సిల్ ఎరక నిమిత్తం గతంలో ఉంచలేదు. గతంలో ఇది సబ్జెక్ట్ కౌన్సిల్కి రాలే, అంటే డీటెయిల్ రాలేదు. అంటే నీటి సరఫరా అంటే ట్యాంకర్ ద్వారా అనేది మెన్షన్ చేయలేదు. మరి ఇప్పుడు దీనికి ట్యాంకర్ ద్వారా ఎందుకు మెన్షన్ చేశామంటే ఆ ప్రపోజల్ వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ త్రూ ఎయిర్ ట్యాంకర్ అన్సర్వ్డ్ వార్డ్స్ అని చెప్పారు. సో అందుకు మేము మాట్లాడుతూ కౌన్సిలర్కి మేము తర్వాత చైర్పర్సన్గా నేను, ఆ తర్వాత కమిషనర్ గారు దీని గురించి మాట్లాడుకొని ఈ సబ్జెక్ట్ గతంలో వచ్చింది, దీనివల్ల 80 లక్షల రూపాయలు దుర్వినియోగం కాకూడదు, దీని ప్రతిపాదనలకు పరిమితం కాకుండా ఒక 10 లక్షలు మాత్రమే పెట్టుకొని మన భవిష్యత్తులో ఏమన్నా నీటి సమస్య వస్తే ఈ మిగతా 70 లక్షలు ఇతర వాటికి ఉపయోగించుకోవడానికి కోసం ఈ ప్రతిపాదనలో మార్పు కోరుతూ కలెక్టర్ గారికి లేఖ రాయమని చెప్పి మాట్లాడుకొని ఆ విషయాన్ని కౌన్సిల్లో మేము చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉంది. అంతేగాని దీంట్లో ఏదో దుర్వినియోగం అవుతున్నాయి అనేది లేదు. అంతా దుర్వినియోగం చేసే ఆలోచన మాకుంటే మేము గతంలో నేను ఫిబ్రవరిలో చైర్మన్గా అధికారం చేపట్టాను. అప్పటికే అడిషనల్ సీజన్ కండిషన్స్ ఉన్నాయి. మరి అధికారులు చెప్పారు ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయాలి. ఇది మన శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గం ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకుండా, ఎక్కడా అవినీతి మరకలు అంటకుండా పని చేయాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాం. ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా అన్నప్పుడు మేము కానీ మా కౌన్సిల్ సభ్యులు కానీ మా ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మేము ఒప్పుకోవడంలే. ఈ యొక్క వేసవి కాలంలో ₹1 కూడా మనము ఈ అడిషనల్ సీజన్ కండిషన్ కరోనా నిధుల ద్వారా వాడుకోవడం కానీ, జనరల్ ఫండ్లో కానీ వాడుకోవడం కానీ, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసాము ఒక్క పైసా కూడా వాడుకోలే, ఖర్చు చేయలే, దుర్వినియోగం కాలే. అయితే గతంలో ప్రతిపాదించినటువంటి ఈ నిధులు కౌన్సిల్ వారికి తెలిపి వారి డిసిషన్ తీసుకున్న తర్వాత 70 లక్షల రూపాయలు ఇతర వాటికి ఉపయోగించుకోవాలని మాత్రమే సూచించాం. కానీ నిజంగా ఈ నిధులు దుర్వినియోగం కావాలనుకుంటే ఈ వేసులోనే ఖర్చు పెట్టేవాళ్ళము. ఈ వేసులోనే ఈ అనుమతి 24లో అయిపోయింది. డైరెక్ట్గా టెండర్లు పిలిచవచ్చు. ఈ వేసులో టెండర్లు పిలిచి కొన్ని ట్యాంకర్లు పెట్టి దుర్వినియోగం చేసేటువంటి ఆలోచన ఉంటే అలా చేసేవాళ్ళం. కాబట్టి అలా చేసే ఆలోచన లేదు.
ఎప్పటికి కూడా ఆలోచన కాదు. అదే కదా మిగతా వాళ్ళ యొక్క సూచన మేరకు కూడా గతంలో జీటీఎస్ని మన గార్బేజ్ సెంటర్స్ కాంపౌండ్ వాళ్ళకు కూడా దాదాపు లక్షల్లో నిధులుంటే దాని కింద అత్యవసరం మన పారిశుద్ధ్యం కోసము ఈ ఆటోస్ మనం కొనుగోలు చేయాలని దాన్ని కూడా మార్చి పెట్టామంటే ప్రజలకు అత్యవసరమేమి, ప్రజలకు ఉపయోగపడేటువంటి నిధులు ఏ రకంగా ఖర్చు చేయాలనే ఆలోచనతో వెళ్తున్నాం. కానీ దీన్ని కూడా అందరికీ తెలిసేటట్లుగా ఇది చేస్తున్నాం. కానీ మా ఆలోచన కానీ మా శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి ఆలోచనలు కానీ మా ఎమ్మెల్యే కార్యంలో ఉన్నటువంటి మా యొక్క ఎమ్మెల్యే గారి కార్యదర్శులకు కానీ ముఖ్యంగా మరి ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్స్గా ప్రార్థించే మా కౌన్సిల్ సభ్యుల్లో కానీ ఎటువంటి ఆలోచన లేదు. ఇటువంటివి నిధులు దుర్వినియోగం కాకుండా ఏ రకంగా ఉపయోగించడానికి అందరి సలహాలు మేము స్వీకరిస్తున్నాం. కౌన్సిల్లో కూడా అందరి సలహాలు తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని కూడా మీ పత్రికాముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి జరగవని కూడా నేను తెలియజేస్తూ, మరి ఏదన్నా ఇక్కడ పొరపాటు ఎక్కడంటే ట్రాన్స్పోర్టేషన్ ట్యాంకర్స్ అన్నప్పుడు ఈ డీటెయిల్డ్ అనేది గతంలో ప్రతిపాదనలు రాలేదు. అయితే ఈ ప్రతిపాదనలు ఉన్నాయి, ఎప్పటికీ ఉన్నాయి. కాబట్టి అది కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి దాన్ని మార్పు చేయాలని కోరిన తర్వాతనే కౌన్సిలర్స్ ప్రస్తావించారు. కానీ కౌన్సిలర్స్ ప్రస్తావించక ముందే మా నిర్ణయాన్ని మేము తెలియజేస్తామని కూడా మీకు తెలియజేస్తూ, ఇటువంటి ఎప్పుడు కూడా జరగవని, దాన్ని మేము ప్రభుత్వ నిధులు సక్రమంగా ప్రజలకు వినియోగ విధంగా మేము ఖర్చు చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్తే.